ప్రైజ్ ది లార్డ్ పిల్లలు. మనం క్లోజింగ్ లెసన్లో ఇది ఎన్నో రోజు VBSలో 4th డే. 4 days నుంచి ఈ క్లోజింగ్ లెసన్లో ఎవరో ఒక పాప గురించి నేర్చుకుంటున్నాం కదా. ఏంటి? టీ ఫామ్. ఎవరు టీ ఫామ్? టీ ఫామ్ ఎవరు? చిన్నపిల్ల కరెక్టే. మిషనరీ యొక్క లైఫ్ హిస్టరీని నేర్చుకుంటున్నాం. ఆమె చైల్డ్హుడ్ నుంచి ఏం జరిగింది ఆమె లైఫ్లో అనేది మనం నేర్చుకుంటున్నాం. సరే, లాస్ట్ లెసన్లో మనం ఏం నేర్చుకున్నాము? థర్డ్ లెసన్ ఎండ్ అయిపోయేటప్పుడు టీ ఫామ్ ఏదో ఒక స్పెషల్ వెహికల్ ఎక్కింది అని నేర్చుకున్నాము కదా. హెలికాప్టర్. ఎందుకు ఎక్కింది? మిషనరీస్ ఎందుకు తీసుకెళ్ళారామని? ఇక్కడ చేసే ట్రీట్మెంటు సరిపోవటం లేదు, ఆమె హెల్త్ సెట్ అవ్వట్లా. బెటర్ ట్రీట్మెంట్ కోసం ఆమెను వేరే ప్లేస్ మిషన్ స్టేషన్ దగ్గరికి తీసుకొని వెళ్దామని చెప్పి ఆమెను హెలికాప్టర్లో తీసుకొని వెళ్ళారు కదా. సరే, ఈరోజు లెసన్లోకి వచ్చేద్దాం రండి. హెలికాప్టరు ల్యాండ్ అయింది అక్కడ మిషన్ స్టేషన్కి దగ్గరలో ల్యాండ్ అయిన తర్వాత వాళ్ళు మిషన్ స్టేషన్లోకి వెళ్ళినప్పుడు గ్రానీ ఆమెని చక్కగా వెల్కమ్ చేసింది. తర్వాత ఆ టీ ఫామ్కి కావాల్సిన ట్రీట్మెంట్ అంతా ఇచ్చింది, మంచి డ్రెస్సెస్ కొనిపించింది, మంచి ఫుడ్ ఇచ్చింది, అంతా చేసింది. తర్వాత ఆ ట్రీట్మెంట్, బెటర్ ట్రీట్మెంట్ వలన, తను తీసుకున్న ఫుడ్ వలన, తనకి ఇచ్చిన తనకి మంచిగా ట్రీట్ చేయడం వల్ల, వాళ్ళు ప్రేమగా చూసుకున్నారు కదా, వాళ్ళు చూపించిన ఆ ప్రేమ వలన ఆమె త్వరగా రికవర్ అయిపోయింది అనమాట. ఆమె వూండ్స్ అన్నీ త్వరగా క్యూర్ అయిపోయినాయి. ఆమె త్వరగా రికవర్ అయిపోయి ఆమెకి ఎప్పుడైతే ఎనర్జీ వస్తుందో ఆమెను స్కూల్లో జాయిన్ చేశారు. అర్థమవుతుందా? ఆ మిషనరీసు స్కూల్లో జాయిన్ చేస్తే ఆమె స్కూల్కి వెళ్తుంది కానీ ఇక్కడికి వచ్చేటప్పుడు వాళ్ళ డాడీ ఒక వార్నింగ్ లాంటిది ఇచ్చాడు కదా, చిన్న వార్నింగ్. ఏంటిది అది? మిషనరీస్ చెప్పే మాటలు ఏవి వినొద్దు నువ్వు, నేను నీకు శపిస్తాను అని చెప్పాడు కదా, అది గుర్తుంది ఆమెకి. అందుకని ఆమె ప్రతిరోజు ఏం చేస్తుందంటే గ్రానీ గురించిన డ్రెస్ వేసుకుంటుంది. గ్రానీ ఎవరింతకి? గ్రానీ ఎవరు విన్నారా? గ్రానీ విన్నారా? వాళ్ళ మమ్మీ ఒకరోజు వర్షంలో దెబ్బ తగిలితే వాళ్ళ మమ్మీకి కాలికి కట్టారు కదా, ఆమెనే గ్రానీ. ఇంకా ఆమె ఎవరంటే మిస్సెస్ టర్న్బుల్ ఉన్నారు కదా, మిస్సెస్ టర్న్బుల్ వాళ్ళ మమ్మీ అన్నమాట. సో ఈమె చక్కగా ఆమెని అంతా చూసుకుంటూ ఉంటుంది, డ్రెస్ కొనిపించింది కదా. ఇప్పుడు ఆ గ్రానీ ఇచ్చిన ఆ డ్రెస్ని వేసుకొని ఆమె పెట్టిన ఫుడ్ తిని పొద్దున్నే లేచి రెడీ అయ్యి ఆ స్కూల్కి వెళ్ళిపోయేదన్నమాట. టీ ఫామ్ వెళ్తూ ఏం చేసేదంటే ఈ చామ్ ఉంటుంది కదా, తాయెత్తు, ఆ తాయెత్తుని ఏం చేసేదంటే డ్రెస్ లోపల ఇట్లా దాచేసుకునేది, కనపడకుండా ఇట్లా దాచేసుకొని ఆ డ్రెస్ వేసుకొని వెళ్తూ 2 మాటలు అనుకొని వెళ్ళేది. నేను ఈరోజు బైబిల్ చదవకూడదు, ఎట్టి పరిస్థితుల్లో చదవకూడదు. తర్వాత వాళ్ళు ఏదైనా జీసస్ క్రైస్ట్ స్టోరీస్ చెప్తే నేను వినకూడదు అనుకొని వెళ్ళిపోయి అట్లనే చేసేది. అసలు ఆ స్కూల్కి వెళ్ళినప్పుడు వాళ్ళు చక్కగా పాటలు పాడటం నేర్పించేవాళ్ళు, మ్యాథ్స్ సమ్స్ చేయడం నేర్పించేవాళ్ళు, తర్వాత చదవడం రాయడం నేర్పించేవాళ్ళు. ఇదంతా అయిపోయిన తర్వాత క్లాస్ చివర్లో కొంచెం టైము యేసయ్య కథలు చెప్పేవాళ్ళు అనమాట. యేసుక్రీస్తు ప్రభువు యొక్క స్టోరీస్ని చెప్పేవాళ్ళు. ఈమె ఇవన్నీ నేర్చుకునేది కానీ ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువు స్టోరీస్ చెప్పడం మొదలు పెడతారో అప్పుడు ఏం చేసేది, అది వినకుండా ఏవేవో చేసేసేది, కంప్లీట్గా అవాయిడ్ చేసేది అనమాట. అది వినకుండా అసలు ఆ మాటలే వినేది కాదు. అలా జరుగుతూ వచ్చింది. చక్కగా చదువుకుంటుంది, బాగా చదువుకోవడం రాయడం ఈమెకి బాగా వచ్చేసింది. అసలు చదువే రాదు కదా ఈమెకి, సో చదువుకోవడం రాయడం మొత్తం వచ్చేసింది ఈమెకి. ఒకరోజు ఈ మా టీ ఫామ్ వాళ్ళ టీచర్కి హెల్త్ మంచిగా లేదన్నమాట. హెల్త్ బాగలేక సిక్ అయిపోయింది ఆమె. సిక్ అయిపోగానే మిస్టర్ టర్న్బుల్ వచ్చారు. ఆ రోజు లెసన్ తీసుకోవడానికి ఎవరు వచ్చారు? మిస్టర్ టర్న్బుల్. ఎవరైనా బాయ్స్, ఎవరైనా మిషనరీ కదా, వాళ్ళే మిషనరీసే వీళ్ళకి పాఠాలు చెప్తూ ఉండేవాళ్ళు కదా. సో ఈ టర్న్బుల్ వచ్చి లెసన్స్ చెప్తూ ఉంటే అన్ని లెసన్స్ అన్నీ అయిపోయిన తర్వాత లాస్ట్లో వాళ్ళు ఏం చెప్తారా?
జీసస్ క్రైస్ట్ స్టోరీస్ చెప్పేవాళ్ళు కదా. ఆ రోజు ఆయన చెప్పిన స్టోరీ ఏంటంటే నికోదేము కథ చెప్తున్నాడు. టర్న్బుల్ ఏం చెప్తున్నారా? నికోదేము కథ చెప్తుంటే ఇంకా కథ మొదలైంది. ఈమెమో వేరే దిక్కులు చూడడం మొదలెస్తుంది. ఎందుకని? వినకూడదు కదా, డాడీ చెప్పారు కాబట్టి నేను వినకూడదని దిక్కులు చూస్తూ ఉంది, ఏం పట్టించుకోవట్లా. అయినా సరే ఆమె చెవుల్లోకి ఆ మాటలు దూరుతూ ఉన్నాయి. ఏం చెప్తున్నాడంటే టర్న్బుల్ ఏం చెప్తున్నాడంటే నికోదేమోనైనా చాలా ధనవంతుడైన ఒక మనిషి, చాలా వృద్ధుడు అనమాట. అంటే ఓల్డ్ మ్యాన్ ఆయన, రింకిల్డ్ ఓల్డ్ మ్యాన్, ముడతలు వచ్చేసిన అంత ఓల్డ్ మ్యాన్ ఆయన. తర్వాత చాలా గొప్పవాడు, సొసైటీలో చాలా పేరున్నవాడు, అధికారి, ఇట్లాగా ధనవంతుడు అని చెప్పాను కదా. ఏంటి ధర్మశాస్త్రం అంతా తెలిసిన ఆయన, చాలా జ్ఞాని అన్నమాట. ఇంతటి ఆయన ఒకరోజు రాత్రి యేసుక్రీస్తు ప్రభు దగ్గరకు వచ్చి మాట్లాడుతూ ఉండేసరికి యేసయ్య ఆయనతో ఏం చెప్పాడంటే, ఎవరైనా సరే పరలోక రాజ్యంలో చేరాలి అంటే వాళ్ళు క్రొత్తగా జన్మించాలి అని చెప్పారు. ఈ మాటలు వెళ్ళినాయి, ఈ టీ ఫామ్ చెవులోకి వెళ్ళిపోయినాయి. కానీ అర్థం కాకుండా ఏమవుతుంది ఆలోచిస్తుంది. అరే క్రొత్తగా జన్మించడం ఏంటి, నేను ఆల్రెడీ పుట్టే కదా, ఎవరైనా ఒక మనిషి పుడతారు కదా, మళ్ళీ పుట్టడం ఏమిటి, అసలు ఈ పుట్టడం ఏంటి, ఇట్లా ఆలోచిస్తూ ఉంటే మనం ఏమేమో చేస్తూ ఉంటాం కదా, ఇట్లా అనుకోవడం. ఆమె కూడా ఏదో చేస్తూ లోపల ఉన్న ఆ తాయెత్తుని, ఆ ఊడు షామ్ని ఇట్లా బయట తీసింది. ఆమెకి తెలియకుండానే బయటకు తీసేసింది అనమాట. ఇట్లాగా తీసేయగానే పక్కనున్న అమ్మాయి చూసేసింది. ఆ విషయం చూసి, అరే నువ్వేంటి ఇది వేసుకొని తిరుగుతున్నావేంటి, తాయెత్తులు కూడా వేసుకుంటారా ఇంకా మీరు అని ఏం మాట్లాడిందో ఏమో. క్లాస్ డిస్టర్బ్ అయింది వీళ్ళిద్దరు మాట్లాడుకోవడం వల్ల. వెంటనే సార్ ఏం చేశారు, వాళ్ళని క్లాస్లో నుంచి బయటకు పంపించేశారు. ఎప్పుడైతే బయటకు పంపించారో ఆ అమ్మాయి ఈమెతో పాటు బయటకు వస్తూ యూ టీ ఫామ్ డెవిల్స్ డాంకి అని తిట్టింది అనమాట. తిడుతూ అట్లా ఇంకా ఎన్ని తిట్టిందో, నువ్వు డెవిల్కి సంబంధించిన అమ్మాయివి అని చెప్పి తిడుతూ వెళ్ళిపోయేసరికి, డెవిల్కి సంబంధించిన అమ్మాయివి నువ్వు అని తిట్టగానే టీ ఫామ్కి చాలా హార్డ్గా హిట్ అయింది ఆ మాట. తట్టుకోలేకపోయింది ఆ మాటని. ఏడుస్తుంది, చాలాసేపు ఏడ్చింది. ఎంత ఏడ్చిందంటేరా, ఆమె కళ్ళన్నీ వాసిపోయి మొహం అంతా ఎర్రగా అయిపోయి అసలు ఇంకా అంత ఏడుస్తుంది. ఈమె ఏడ్చే విషయము గ్రానీకి తెలిసిందనమాట. గ్రానీకి తెలియగానే పరిగెత్తుకొని వచ్చింది గ్రానీ. బాయ్స్, ఎందుకు ఏడ్చింది టీ ఫామ్? ఎవరు తిట్టారు? ఏడుస్తున్న విషయం ఎవరికి తెలిసింది? గ్రానీకి తెలిసి పరిగెత్తుకొని వచ్చింది కదా. పరిగెత్తుకొని వచ్చిరా, ఇలాగా నా వైపు చూడండి, పరిగెత్తుకొని వచ్చి ఆమె గ్రానీ రావడం చూడగానే ఇంక పొంగు వచ్చేస్తుంది ఏడుపు. పరిగెత్తుకొని గ్రానీ దగ్గరికి వెళ్ళి, ఇదో గ్రానీ, నేను కొన్ని పిక్చర్స్ చూపించలా మీకు. గ్రానీ ఇట్లాగా ట్రీట్మెంట్ ఇచ్చారు కదా. ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత వీళ్ళు సార్ బయట క్లాస్ తీసుకున్నారు చూడండి, వీళ్ళందరూ వింటున్నారు. ఆ తర్వాత సరే బయటకు గ్రానీ దగ్గరికి వెళ్ళి ఏడ్చేస్తుంది అనమాట, గట్టిగా హగ్ చేసుకొని. గ్రానీ నేను వాళ్ళ ఫ్రెండ్ పైన చాడీలు చెప్పట్లేదు కానీ ఆమెని బాధపరిచిన మాట ఏంటో చెప్తుంది. గ్రానీ, నేను డెవిల్ ఫ్యామిలీకి చెందిన దాన్నంట గ్రానీ, నాకు ఇష్టం లేదు గ్రానీ, నాకు డెవిల్ ఫ్యామిలీకి చెందిన దానిగా ఉండటం నాకు అస్సలు ఇష్టం లేదు గ్రానీ, నాకు దేవుడి ఫ్యామిలీకి చెందిన దానిలాగా అయిపోవాలి, గాడ్స్ ఫ్యామిలీ మెంబర్ లాగా మారాలని ఉంది గ్రానీ. కానీ ఈ టర్న్బుల్ సార్ ఏం చెప్తున్నారంటే కొత్తగా జన్మించాలంట గ్రానీ, నాకు అదేంటో తెలియట్లేదు గ్రానీ, ప్లీజ్ గ్రానీ నాకు చెప్పు గ్రానీ, నాకు డెవిల్స్ ఫ్యామిలీ మెంబర్ లాగా ఉండాలని అస్సలు లేదు గ్రానీ అని చెప్పి ఏడుస్తుంది. అసలు ఆపకపోతుంటే గ్రానీ ఆ పాపని దగ్గరకు తీసుకొని ముద్దు పెట్టుకొని కళ్ళంట నీళ్ళు తుడిచి, అరే బంగారు నువ్వు ఏడవద్దు నాన్న, నేను నీకు చెప్తాగా రా నాన్న అని చెప్పేసి కొన్ని క్వశ్చన్స్ వేస్తా, ఆన్సర్ చెప్పరా బంగారు అని చెప్పింది. వెంటనే టీ ఫామ్ ఆన్సర్ చేస్తుందనమాట ఆ గ్రానీ మాటలకి. టీ ఫామ్, నువ్వు ఎవరి ఫ్యామిలీలో పుట్టావు నాన్న అంటే, ఎవరి ఫ్యామిలీ? వెరీ గుడ్, ఆరిస్టల్ ఫ్యామిలీలో పుట్టింది కదా. సో నువ్వు ఇప్పుడు ఎవరి ఫ్యామిలీకి చెందిన దానివి చెప్పాలి అనగానే టీ ఫామ్ ఏం చెప్పి ఉంటుంది, ఆరిస్టల్ ఫ్యామిలీకి చెందిన దాన్ని గ్రానీ అని చెప్పింది. వెరీ గుడ్. అట్లానే మనము యేసయ్య ఫ్యామిలీకి చెందిన వాళ్ళగా మారాలి అంటే యేసయ్య ఫ్యామిలీలో పుట్టాలి. మళ్ళీ అర్థం కావట్లే ఈ పాయింట్.
ఏసై ఫ్యామిలీలో ఎట్లా పుట్టాలి గ్రాని, ఏసై ఫ్యామిలీలో పుట్టాలంటే నేను ఏం చేయాలి అని అడిగింది. చెప్తా చూడు. మరి మనం ఏసై ఫ్యామిలీలో పుట్టాలి అంటే మనం సిన్నర్స్వి, అంటే మనం పాపులమే అనే విషయము ముందుగా మనం నమ్మాలి. బైబిల్ ఏం చెప్తుంది అంటే ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు అని చెప్తుంది అన్నమాట బైబిల్. ఓకేనా? సరే. కాబట్టి దేవుడికి మనం అంటే చాలా ప్రేమ నాన్న. ఎంత ప్రేమ అంటే ఇంకా చెప్పలేం, అంత ప్రేమ అన్నమాట. అయితే దేవుడు మనల్ని ఎంత ప్రేమిస్తున్నాడో అంతే సమానంగా, అంతకంటే ఎక్కువగా పాపాన్ని ద్వేషిస్తున్నాడు. పాపం వల్ల వచ్చే జీతము మరణము. మరణం అంటే ఒక్క క్షణంలో ఈ భూలోకంలో చనిపోయే చిన్న చిన్న మరణాలు కావు, అది నిత్య నరకం. నిత్యం చనిపోతూనే ఉంటారన్నమాట. దాన్ని నరకము అంటారు, నిత్య నరకం అని కూడా అంటారు నాన్న. దాని నుంచి మనల్ని తప్పించాలని చెప్పి యేసయ్య మనల్ని ఎంతగానో ప్రేమించి తనకి ఒక కుమారుడు ఉన్నాడు, ఒకే ఒక కొడుకున్నాడు అనమాట. దేవుడికి ఒకే ఒక కొడుకున్నాడు, ఆయన పేరు యేసుక్రీస్తు ప్రభువు. మనల్ని చావు నుంచి తప్పించాలని చెప్పి తన ఏకైక కుమారుణ్ణి, ప్రియమైన ఏకైక కుమారుణ్ణి మన కోసం చనిపోవడం కోసం పరలోకంలో నుంచి భూలోకానికి పంపించాడమ్మా. తండ్రి పంపించగానే యేసయ్య తండ్రి మాటకి ఒబే అయ్యి భూలోకానికి వచ్చి సిలువలో చనిపోయారు నాన్న. అప్పుడు మనం ఏం చేయాలి? ఇప్పుడు ఆయన చనిపోయారు కదా, మనం ఆయన ఫ్యామిలీకి చెందాలి అంటే మనం ఏం చేయాలో తెలుసా? యేసయ్య దగ్గర మోకాళ్ళేసి, యేసయ్య నేను పాపిని, నువ్వు నా కోసం వచ్చి చనిపోయి సిలువలో మరణించావు కదా, నువ్వు సిలువలో కార్చిన రక్తంతో నన్ను కడిగి శుద్ధి చేసి నీ బిడ్డగా చేసుకో యేసయ్య అని మనం ఎప్పుడైతే అడుగుతామో అప్పుడు దేవుడి ఫ్యామిలీకి చెందిన వాళ్ళగా అయిపోతాంరా అని చెప్పిందనమాట. చెప్పగానే ఓకే మరి గ్రాని, కానీ మా డాడీ ఏం చెప్పారంటే మీ మాట వింటే నన్ను శపిస్తాను అని చెప్పాడు కదా, మరి శపిస్తే ఎట్లా గ్రాని అని అడుగుతుంది. చిన్న పాప కదా, మీకంటే కూడా చిన్న పాప, టీఫామ్. సో ఎట్లా గ్రాని అని భయపడుతూ అడగగానే ఏం భయం లేదు నాన్న, దేవుడు భయపడొద్దు అని చెప్పాడు కదా, దేవుడే ధైర్యం, దేవుడే బలం మనకి. మరి ఒక విషయం గుర్తు చేయనా నీకు, మరి మీకు సువార్త చెప్తున్నాడని చెప్పి విక్టర్ని శపించాడు కదా మీ డాడీ. శాపం తగిలిందా ఆయనకి అంటే? తగిలిందా? విక్టర్కి ఏమైనా అయిందా? ఏమీ అవ్వలేదు కదా, దేవుడు తప్పించాడు కదా. అట్లానే నిన్ను కూడా తప్పిస్తాడు నాన్న. దేవుడు నీకు సహాయపడుతూ ఉంటాడు. ఇంకొక అద్భుతమైన విషయం చెప్పనా నీకు, ఒకానొక రోజు మీ డాడీ కూడా గాడ్స్ ఫ్యామిలీ మెంబర్గా మారిపోతాడు. అలా మార్చేది ఎవరో తెలుసా? నువ్వే మారుస్తావు నాన్న అని చాలా విషయాలు చెప్తుంటే ప్రతి మాటకి చిన్న పాప కదా అయిపోతూ ఉంది. అరే ఇవన్నీ ఎట్లబ్బా అని అయిపోతూ ఆనందం లోపల నుంచి పొంగుకొస్తూ ఉందన్నమాట. ఆ మాటలన్నీ చెప్పి గ్రానీకి వేరే పనుండి నన్ను చూడాలి. బాయ్స్ నన్ను చూడండి, సిట్ స్ట్రైట్గా కూర్చోండి, చేతులు కట్టుకోండి, నా వైపే కాసేపు 5 minutes చూడు, నేను క్లోజ్ చేస్తాను. రెడీ? ఏం చెప్తున్నా? వింటే ఏం చెప్తున్నానో అర్థమవుతుంది. గ్రానీ పని మీద బయటకు వెళ్ళగానే టీఫామ్ వెంటనే తనున్న చోటనే మోకాళ్ళేసి, దేవా నేను పాపిని తండ్రి, యేసయ్యా నీ రక్తంలో నన్ను కడిగి శుద్ధి చేయి, నా పాపాలన్నీ కడుగు తండ్రి, నన్ను పరిశుద్ధపరచు, నీ బిడ్డగా నన్ను చేసుకో యేసయ్యా అని అడిగేసింది. అడిగిన వెంటనే తనకి ఎంత సంతోషం వేసిందంటే అబ్బా చెప్పలేం. అంత సంతోషంలో గెంతులేస్తూ, మీరు నడుస్తారు కదా రోడ్ల మీద, అట్లనే యాజ్ ఇట్ ఈజ్ నడిచింది. గెంతుకుంటూ వెళ్ళి గ్రానీ దగ్గరికి వెళ్ళి, గ్రానీ నేను ఇప్పుడు గాస్పెల్ అమ్మాయిని అయిపోయా అని చెప్పింది. తెలియట్లా నేను గాడ్స్ ఫ్యామిలీ మెంబర్ని అయిపోయా అని చెప్పడం రాక, నేను గాస్పెల్ అమ్మాయిని అయిపోయాను గ్రానీ అని చెప్పగానే గ్రానీ చక్కగా హగ్ చేసుకొని ముద్దు పెట్టుకుంది. తర్వాత వెంటనే ఇంకా అక్కడ ఆగకుండా మళ్ళీ మిస్టర్ అండ్ మిస్సెస్ టర్న్బుల్ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి కూడా చెప్పిందనమాట. వాళ్ళకి చెప్పగానే వాళ్ళు ఒక బైబిల్ ఇచ్చారు. ఇదేమో
గ్రానీ బైబిల్ నుంచి సువార్త చెప్పింది. ఇప్పుడు ఆమెకి ఒక బైబిల్ దొరికింది, బైబిల్ ఇచ్చారు, టర్న్బుల్ వాళ్ళు ప్రెజెంట్ చేశారు ఒక బైబిల్. ఆ బైబిల్ని తీసుకుందామే అనమాట. తీసుకొని ప్రతిరోజు చదువుకుంటూ అలాగ హ్యాపీగా గడుస్తూ ఉన్న టైంలో కొన్ని రోజులు గడిచిన తర్వాత ఏం జరిగిందంటే, చెప్పబోయే ముందు టీఫామ్కి ఒక అక్క ఉంటుంది, ఆమెకి పెళ్ళయింది, ఒక పాప కూడా ఉందన్నమాట. టీఫామ్ వాళ్ళ అక్కకి ఒక పాప, పియర్. పేరేంటి? పియర్ కాదురా, పియర్ ఆమె పేరు. అర్థమైందా? సరే, ఈ పియర్. సరే, వాళ్ళ డాడీ వచ్చారు ఒకరోజు. వాళ్ళ డాడీ టీఫామ్ దగ్గరకు వచ్చారు. టీఫామ్ ఇంతకు ఎక్కడుందిమా? మిషన్ స్టేషన్. ఏంటి? మిషన్ స్టేషన్లో ఉంది. మిషన్ స్టేషన్ దగ్గరికి వచ్చారు, వాళ్ళ డాడీ వచ్చారు. డాడీ వచ్చి, ఇదిగో టీఫామ్ మీ అక్కకి, బావగారికి, తర్వాత మన అక్క వాళ్ళ పాప ఉంది కదా పియర్, తనకి హెల్త్ మంచిగా లేదు, వాళ్ళని చూసుకోవడానికి ఎవరు లేరు నాన్న, నువ్వు వాళ్ళకి హెల్ప్ చేద్దు కానీ రా అని ఈమెను తీసుకొని వెళ్ళాడనమాట. వాళ్ళ ఇంటికి తీసుకొని వెళ్ళాడు. వెళ్తూ వాళ్ళ డాడీ, చాలా రోజులైంది కదా ఈమెను చూసి, చాలా కబుర్లు చెప్తా ఉన్నాడు. ఆ కబుర్లలో ఏం చెప్తున్నాడంటే, మరి మన దగ్గర ఊడు గాడ్స్ టెంపుల్ ఉంది కదా, అది అప్పుడు ల్యాండ్ స్లైడ్ అయిందిగా, గుర్తుందా మీకు? ల్యాండ్ స్లైడ్ అయ్యి వరదలు వచ్చి మొత్తం అంతా కొండలు ఇలాగా ఇట్లా వచ్చేసి ఇళ్ళన్నీ మునిగిపోయి మనుషులు చచ్చిపోయారు, గుర్తుందా? ఆ ల్యాండ్ స్లైడ్లో టెంపుల్ పాడైపోయింది. పాడైన టెంపుల్ని నేను బాగు చేశా. ఇప్పుడు మనం ఊరికి వెళ్ళగానే నేను ఒక ముఖ్యమైన పని చేస్తా. ఏంటో తెలుసా? నీకు కొత్త చాము కొనిస్తా, తాయెత్తు కొత్తది కొనిస్తా నీకు అని చెప్పాడనమాట. చెప్తూ ఉండగానే, తాయెత్తా? నేను వేసుకోను, నేను ఇప్పుడు ఏసై బిడ్డను కదా, నేను వేసుకోను అని మనసులో అనుకుంటూ వెళ్ళి వాళ్ళ అక్కతో మాట్లాడుతుంది. వాళ్ళ అక్కని పలకరించింది. ఎట్లా ఉంది అక్క, నీకు హెల్త్ ఎట్లా ఉంది, అది పాపకి ఎట్లా ఉంది అని మాట్లాడుతూ ఉన్నారు. మాట్లాడుతూ ఉండగా ఈమె అక్కడ నుంచి కొన్ని చిన్న బ్యాగ్లో చూపిస్తున్నారు కానీ చాలా గ్రెయిన్స్ తీసుకొని వచ్చింది. మిషన్ స్టేషన్ దగ్గర నుంచి వీళ్ళకి ఫుడ్కి కావాల్సిన చాలా గ్రెయిన్స్ని తీసుకొని వచ్చిందనమాట. అక్క ఇదిగో తీసుకో, మన ఆహారానికి ఇవన్నీ సరిపోతాయి అక్క అనగానే ఆ అక్క ఒక ఐడియా ఇచ్చింది. ఓకే, ఆ అక్క ఆ ఐడియా ఇచ్చింది. అరే, ఇది చూడండి, ఈ గ్రెయిన్స్ని మనం ఇప్పుడే తినేస్తే మళ్ళీ తర్వాత కొన్ని రోజుల తర్వాత తినడానికి ఉండవు కదా, కొన్నే ఉన్నాయి కదా, కాబట్టి మనం ఏం చేద్దామంటేరా, కొన్ని ఏమో తినడానికి కొన్ని ఉంచుకుందాము, ఇంకా కొన్ని ఏం చేద్దామంటే మన పొలం ఉంది కదా, ఆ పొలంలో చల్లుదాము, అప్పుడు మొక్కలు వచ్చి పంట వస్తుంది, అప్పుడు వాటిని మనం తర్వాత కూడా తినొచ్చు అని చెప్తుందన్నమాట. చెప్పగానే సరే అక్క పద వెళ్దాం చల్లుదామంటే, కాదు మా డాడీ వస్తారు, ఇక్కడ వాళ్ళ డాడీ కనిపిస్తున్నారా, మిస్టర్ ఆరిస్టల్ ఆయన వస్తాడు, ఆయన వచ్చి పూజ చేయాలి, పూజ చేసిన తర్వాతనే మనము పొలంలో చల్లాలి అని చెప్తుంది. పూజ ఎందుకు అక్క, వాళ్ళ డాడీ దూరంగా ఉన్నారు, పూజ వద్దక్క, డాడీ చేసే పూజల వల్ల ఏం యూజ్ ఉండదక్క అని చెప్పగానే ఈమెకి డౌట్ వచ్చింది. ఎంత కోపం వచ్చినా సిబ్లింగ్స్ మనవైపోయి కదా, అవునా కదా? సో ఈమె డౌట్ వచ్చింది, అరే టీఫామ్ నువ్వేమైనా గాస్పల్ అమ్మాయిగా అయిపోయావా ఏంటి, నువ్వు మారిపోయావు. ఫస్ట్ ఈ విక్టర్ మారిపోయాడు, తర్వాత మ్యారీ ఫ్యామిలీ, మరి నైబర్స్ అందరు మారారు, మమ్మీ మారిపోయింది, ఇప్పుడు నువ్వు కూడా మారిపోయావా ఏంటి మిషనరీస్ మాటల వలన అని అడుగుతుంది అనమాట. ఇంకా ఈమె ఆన్సర్ ఇవ్వబోయే లోపు వాళ్ళ డాడీ దూరం నుంచి వచ్చేసి ఏంటా మాటలు, ఎవరు మారారు అని అడుగుతూ ఉండగానే వెంటనే బాబోయ్ డాడీకి తెలిస్తే ఈమె సంగతి ఏమైనా ఉందా అని చెప్పేసి టాపిక్ని డైవర్ట్ చేయడానికి వెంటనే ఈమె చేతిలో పాప ఉంది కదా, అరే టీఫామ్ పాపను ఎత్తుకో, నాకు పని ఉంది, నేను ఇవి నాడిపించిపో అవతలకి వెళ్ళి అనే చెప్తుంది అనమాట. వెంటనే ఆ పాపను ఎత్తుకొని టీఫామ్ ఇంట్లోకి వెళ్ళి ఆడిపిస్తూ ఉంటుంది. ఎక్కడ ఆడిపిస్తుంది అంటే, ఫస్ట్ లెసన్లో మీరు నేర్చుకున్నారు కదా, టీఫామ్ లేచినప్పుడు వాళ్ళ ఇంట్లో ఒక ఫైర్ ఉంది, వేడి రావడానికి ఒక చిన్న ఫైర్ ఉండేది అని నేర్చుకున్నారా? అట్లాగా వాళ్ళ ఇంట్లో ఒక చిన్న వేడి పుట్టడం కోసం ఒక ఫైర్ ఉంటుంది అన్నమాట. ఆ నిప్పులు వెలుగు ఉంటుంది. సో దానికి దగ్గరలో పాపకు బాగాలేదు కదా, కొంచెం వెచ్చదనం కావడం కోసం దగ్గరలో చాప వేసి అక్కడ పడుకోబెట్టి పాపను ఆడిపిస్తూ ఉంటుంది. ఈలోపు వాళ్ళ డాడీ వచ్చారు. అక్కడికి వచ్చి, టీఫామ్ నువ్వు ఇందాక ఏవో గ్రెయిన్స్ తీసుకొని వచ్చావు కదా, సీడ్స్ లాగా, అవి తీసుకురారా, మనము పొలంలో నాటుదాము అని చెప్పి పిలుస్తాడనమాట. పిలవగానే చిన్నపిల్ల కదా, మీకంటే చిన్నపిల్ల,
పాపను తీసుకొని వెళ్ళాలనే స్పృహ లేక మర్చిపోయి వెంటనే ఆ సీడ్స్ని మాత్రమే తీసుకొని బయటకు వచ్చేస్తుంది. డాడీ ఇదిగో తీసుకోండి అని చెప్పగానే నాటుదాం పదండి అని చెప్తుంది. సేమ్ వాళ్ళ అక్క ఏమనిందో ఈయన కూడా అదే అంటున్నాడు. మనం కొంచెం పూజ చేద్దాంరా, పూజ చేసి మిషనరీస్ పూజ చేయకుండా మనం ఈ పని చేస్తామనుకో, విత్తనాలు నాటేసామనుకో, ఆ మిషనరీస్ అసలే చెడ్డవాళ్ళు, వాళ్ళు మనకి ఏదైనా హామ్ చేస్తారు. వాళ్ళు ఏ హామ్ చేయకుండా మనము పూజ చేద్దాము అని చెప్పి చెప్తాడు. చెప్పగానే మిషనరీస్ మంచివాళ్ళు డాడీ అని చెప్తుంది. మిషనరీస్ మంచివాళ్ళు, ఏం కాదు, మిషనరీస్ గురించి నాకు చెప్పొద్దు, మనం ఇప్పుడు అర్జెంటుగా పూజ చేయాలి, రెడీ, ఇప్పుడు స్టార్ట్ చేద్దాం పూజ అని చెప్పగానే మనసులో అనుకుంటుంది అనమాట. మోకాళ్ళు లేదు, కళ్ళు మూసుకోదు, ఏమీ చేయదు. ప్రేయరు కళ్ళు మూసుకోవాలని, మోకాళ్ళు వేయాలని, ఒక చోట చేయాలని ఏం లేదు బంగారం. మనకి ఎక్కడ అవసరం అనిపిస్తే, ఎక్కడ నీడీగా అనిపిస్తే, దేవుడి సహాయం నాకు కావాలి అని ఏ ప్లేస్లో అనిపిస్తే అక్కడ చేసేయచ్చు. వింటాడు ఆయన, వెంటనే ఆన్సర్ ఇచ్చే దేవుడు, బతికి సజీవుడైన దేవుడు ఆయన. అర్థమవుతుందా? మీరు కూడా నేర్చుకోవాలి టీఫామ్ లాగా. టీఫామ్ వెంటనే ఏం చేసిందంటే, దేవా నాకు భయం వేస్తుంది, దేవా నాకు మా డాడీకి ఎదురు చెప్పే ధైర్యం లేదు, నేను ఈ పూజ చెయ్యను, ప్లీజ్ నాకు హెల్ప్ చేయదేవా అని అసలు చాలా అంటే స్ట్రాంగ్ అయిన కోరిక ఉంది. నేను చేయకూడదు, పూజ చేయకూడదు, కానీ ధైర్యం కావాలి నాకు భయం, మా డాడీ అంటే చాలా భయం అని ప్రేయర్ చేసుకునేసరికి వెంటనే ఈమె ప్రేయర్ చేసుకుని ఆమెననే లోపల నుంచి కెవ్వమని ఒక కేక వినిపిస్తుంది. ఏమిటి అని చెప్పి పరిగెత్తుకొని లోపలికి వెళ్ళేసరికి ఆ పాపని పొయ్యి దగ్గర పడుకోబెట్టింది కదా, అది బుడ్డది ఏం చేసింది, దొల్లుకుంటూ నిప్పుల మీదకి వెళ్ళిపోయేసరికి కాళ్ళు చేతులు పొట్ట అన్నిటికీ నిప్పులు అంటుకొని కాలినాయి, బొబ్బలు వచ్చేసినాయి, అరుస్తూ ఉంది. అప్పుడు ఆ టీఫామ్ ఏం చేసిందంటే బురదలో, అదే మట్టిలో కొంచెం నీళ్ళు వేసి బురద చేసి ఇదంతా ఒళ్ళంతా రాసి ఇట్లాగ చేసింది. రోసా వచ్చింది, వాళ్ళ అక్క పేరు రోసా కదా. రోసా వచ్చి, అరే నా పాప, అయ్యో ఇంత కాలింది ఏంటి, ఇంత కాలింది అని ఏడుస్తూ ఉంటే అందరూ ఏడుస్తున్నారు, భయపడుతున్నారు. అప్పుడు టీఫామ్ చెప్తుంది, అక్క పద మనం మిషన్ స్టేషన్ దగ్గరికి వెళ్దాము, మిషనరీస్ మనకి హెల్ప్ చేస్తారు, పదక్క మనం వెళ్దాము అని చెప్తే, మిషనరీస్ ఏం హెల్ప్ చేయరు, వాళ్ళు చెడ్డవాళ్ళు అని చెప్తే, కాదు డాడీ వాళ్ళు చాలా మంచి వాళ్ళు చెప్పేవన్నీ అబద్ధాలు అంటారు. ఇంకా అసలు నాన్ స్టాప్ అంటే మాట పెరుగుతుందనమాట. వాళ్ళు అబద్ధాలు చెప్తారు, వాళ్ళు చెడ్డవాళ్ళు అంటే, కాదు డాడీ వాళ్ళు చెడ్డవాళ్ళు కాదు, వాళ్ళు అబద్ధాలు ఏం చెప్పారు, వాళ్ళు నిజాలే చెప్తారు, వాళ్ళు చెప్పే ప్రతి మాట బైబిల్లో బ్లాక్ బుక్లో నుంచి చెప్తారు, అదే బైబిల్ అంటాం కదా దాంట్లోంచి చెప్తారు డాడీ అని చెప్తూ ఉంటే, కాదు వాళ్ళు చాలా చెడ్డవాళ్ళు అని ఇట్లా చెప్తుంటే ఆమె వాళ్ళకు సపోర్టివ్గా మాట్లాడడం చూసి, నువ్వేమైనా గాస్పెల్ అమ్మాయిగా మారిపోయావా ఏంట్రా అని అడిగేస్తాడనమాట. అడగగానే ఇందాక పూజ చేయకుండా అడ్డుపడిన దేవుడే ఇప్పుడు కూడా ఆమెకి ధైర్యం ఇమ్మని అడిగింది కదా, ఇచ్చేసాడు ధైర్యం. ఇచ్చేయగానే స్ట్రాంగ్గా నించుంది. అప్పుడే మొలకెత్తిన గడ్డి చూసారా, పార్కులో గడ్డి ఎట్లుంటుంది, స్ట్రైట్గా ఉంటుందా వంగిపోయి ఉంటుందా, మీరు కూర్చున్నట్లుగా, నేను నించున్న చూడు అట్లా స్ట్రైట్ ఉంటుంది. అలాగా స్ట్రైట్గా నించొని గుండెల నిండా గాలి పీల్చుకొని, ఎస్ డాడీ నేను యేసుక్రీస్తు ప్రభువుని నా సొంత రక్షకునిగా అంగీకరించాను డాడీ, ఆయన చాలా బలవంతుడైన దేవుడు డాడీ, తర్వాత నా కోసం చనిపోయాడు డాడీ, నా కోసం రక్తం కార్చాడు డాడీ, ఆయనకి నేనంటే చాలా ప్రేమ డాడీ, తర్వాత నేనంటేనే కాదు మమ్మీ అంటే ఇష్టం, అక్క రోసా అంటే ఇష్టం, పియర్ అంటే కూడా ఇష్టం డాడీ, ముఖ్యమైన విషయం ఒకటి తెలుసా డాడీ, ఆయన నిన్ను చాలా ప్రేమిస్తున్నాడు డాడీ అని చెప్తుంది అనమాట. ఈమె ఇట్లా నాన్ స్టాప్ చెప్తూ ఉండేసరికి, హే స్టాప్ ఇట్ టీఫామ్ అని అరుస్తాడు. లేదు డాడీ నువ్వు కూడా తెలుసుకో డాడీ, అంత ప్రేమించే దేవుడి గురించి నువ్వు తెలుసుకుపోతే ఎట్లా డాడీ, చూడండి ఇదిగో ఇక్కడ టీఫామ్కి, ఇక్కడ ఫుల్ పిక్చర్ లేదు, టీఫామ్కి ఇలా నడుముకి ఇలా కట్టుకుంటారా, ఒక గుడ్డ లాంటిది కడతారు, దాన్ని నడికట్టు అంటారు, సాష్ అంటారు ఇంగ్లీష్లో. దాంట్లో దాచుకుంది అనమాట బైబుల్, ఇట్లాగా బైబుల్ని ఇలా దాచుకుంది. ఆ దాచుకున్న బైబుల్ ఆ నడికట్టులో నుంచి ఇలాగ దాచుకుంది కదా, దాన్ని ఇలాగ తీసి బ్లాక్ బుక్ని, డాడీ ఇట్లా చూడండి దీంట్లోనే ఉంది యేసయ్య గురించి, ఆయన మనల్ని ఎంత ప్రేమిస్తున్నారో దీంట్లో ఉంది, చదవండి డాడీ అని చెప్పి ఇచ్చేసింది. బాగా భయపడే టీఫామ్కి అంత ధైర్యం ఎవరిచ్చారు బంగారు?
యేసయ్య ఇచ్చాడు. మీకు కూడా యేసయ్య నాకు చదవాలంటే ఇష్టం లేదు, ఇష్టం పుట్టి చేసాయా అంటే ఇస్తాడు. యేసయ్య నాకు టీవీలు చూడాలని లేదు, దాని మీద నాకు విక్షన్ పుట్టి చేసాయా అంటే చేస్తాడు. అట్లా నువ్వు ఏం కావాలని అడిగినా అవన్నీ చేసే సమర్థుడైన దేవుడు మన దేవుడు కదా. సో బుక్ ఎప్పుడైతే ఇచ్చిందో, బ్లాక్ బుక్ అంటే ఏంట్రా బ్లాక్ బుక్ అంటే, బైబిల్ని ఎప్పుడైతే ఇచ్చిందో వాళ్ళ డాడీ ఇట్లా ఫోర్సిబుల్గా లాగేసుకొని దాన్ని ముక్కలు ముక్కలు చేసి చించేస్తాడ్రా. ఇదిగో చూడండి, ముక్కలు ముక్కలు చేసుకొని చించేస్తాడు. ఇట్లా కనిపిస్తోందారా? కనిపిస్తోందా? కనిపించట్లేదా? చించి విసిరేస్తాడు అన్నమాట. విసిరేసి ఆయన ఒక దగ్గరికి వెళ్తాడు. గుర్తు చేసుకోండి, నైబర్స్కి విక్టర్ నైబర్స్కి సువార్త చెప్పినప్పుడు విక్టర్ మీద కోపంతో వాళ్ళ డాడీ మిస్టర్ ఆరిస్టిల్ ఎక్కడికి వెళ్ళాడు? టీఫామ్ వాళ్ళ డాడీ వూడు గాడ్స్ టెంపుల్కి వెళ్ళాడు కదా. గట్టిగా చెప్పాలి, నాకు వినపడదు అసలుకే. తర్వాత మళ్ళీ ఎప్పుడు వెళ్ళాడు? వాళ్ళ మమ్మీ కూడా మారిపోగానే ఇంకా అప్పుడు కూడా వెళ్ళాడా? ఎక్కడికి వెళ్ళాడు? సేమ్ ప్లేస్, వూడు గాడ్స్ టెంపుల్కి వెళ్ళాడు. ఇప్పుడు కూడా ఈమె మారిపోయింది అని చెప్పగానే అవన్నీ చింపేసి వూడు గాడ్స్ టెంపుల్కి ఫాస్ట్గా వెళ్ళిపోతూ ఉంటాడు. కోపంతో వెళ్ళిపోతాడు అనమాట. వెళ్ళిన తర్వాత ఏం జరిగింది? ఎవరిని శపించాడు? తర్వాత టీఫామ్ని ఏం చేశాడు? ఆ డాడ్ శపించిన తర్వాత డాడీకి ఏం జరిగింది? పియర్కి ఏమైంది? ఇలాంటి విషయాలన్నీ తెలుసుకోవాలని ఉందా మీకు? ఎప్పుడు తెలుసుకుందాం? రేపు. చెప్పట్లేదు, నాకు అసలు వినపడట్లా. వెరీ గుడ్, రేపు నేర్చుకుందాం. సరే తమ్ముడు, అది కట్ చే. మోకరించండి.